హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాత్విక. ఈరోజు చేయబోయే రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ బిర్యానీ అండి. చిక్కుడుకాయ బిర్యానీ ఎలా చేయాలో చూడండి. ఎంత ఈజీ అంటే అంత ఈజీ. మన ఇంట్లో రైస్ తోటే చేసుకోవచ్చు. ఎలా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ చిక్కుడుకాయలు చుంచి ఇలా ఉడకబెట్టుకోవాలి. చిక్కుడుకాయలు, టమాటాలు, పసుపు, మిక్సీ పట్టిన మిర్చి ఇలా ఉడకబెట్టుకొని తర్వాత పోపు వేయాలి. బగారా సామాన్లు, బగారా ఆకులు, పూత, అన్ని, టమాటా, తెల్లిగడ్డ, మిర్చి. పోపు వేస్తున్నాం. నూనె వేడెక్కింది. పోపు దినుసులు వేసుకొని ఒకటి ఎల్లిపాయలు అక్కముక్క దంచేసుకొని ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయలు అందులో వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, కొంచెం ఉప్పు తక్కువ ఉంటే ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు బంద్ చేసుకొని గంజి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకొని ఇప్పుడు మసాలా దినుసులు వేసుకొని, అంటే బగారా దినుసులు వేసుకొని ఇప్పుడు ఉల్లిగడ్డ మిర్చి వేసుకోవాలి. ఉల్లిగడ్డ మిర్చి వేసుకోవాలి. ఒక టమాటా, అల్లం పచ్చివాసన పోయేదాకా ఇట్లా కలుపుకొని, గ్లాస్ తోటి 4 గ్లాసులు రైస్ తీసుకున్నానండి. అంటే మన ఇంట్లో రైసే 4 గ్లాసులకు 7.5 గ్లాసులు వాటర్ తీసుకున్నానండి. ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసుకొని ఎసరు పెట్టుకోవాలి. అంటే ఒక గ్లాసుకు గ్లాసున్నర వాటర్ అన్నట్టు, అందుకోసమే 7.5 వాటర్ తీసుకున్నాను. 4 గ్లాసెస్ రైస్ కాబట్టి మన ఇంట్లో రైస్ తోటే చేస్తున్నాం మేము చిక్కుడుకాయ బిర్యానీ. ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎట్లా కూరలు వేస్తాం కదా. కొత్తిమీర, మీ దగ్గర పుదీనా ఉంటే కూడా పుదీనా వేసుకోండి. ఇప్పుడు రైస్ వేసుకోవాలి. ముందే కడిగి కొద్దిసేపు నానబెట్టుకొని ఉంచుకుంటాం కదా. ఇప్పుడు రైస్ వేసుకున్నాం కదా, కలుపుకోవాలి. కలుపుకొని రైస్ ఉడకనియాలి. ఇప్పుడు చిక్కుడుకాయ వేసుకోవాలి. కొంచెం పలుకు ఉండగా చిక్కుడుకాయ కర్రీ అందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక నిమ్మకాయ పిండుకోవాలి. సిమ్లో పెట్టి ఉడకనియాలి. ఇంతే ఫ్రెండ్స్, చిక్కుడుకాయ బిర్యానీ రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి.